హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏంట్రా నాయనా స్వామి రోజు వంటగదిలో ఉండే ఈ పిల్ల బయట ఎక్కడో చూపిస్తుంది అనుకుంటున్నారా? వాకింగ్‌కెళ్ళామనమాట. అక్కడ వర్షం పడింది బాగా. నైట్ వర్షం పడింది. ఉదయాన్నే చూడండి 6:30, 7కంతా ఎండ మాత్రం భలే వస్తుంది. అక్కడ పిలుస్తున్నాడు ఎళ్ళిపోతున్నా. వీడియో తీయమని చెప్పేసి అప్పటికే అడిగాననమాట 3, 4 టైమ్స్. తీస్తున్నా అని మోసం చేసాడనమాట. వీడియో తీయలేదు. అందుకని చెప్పి ఇప్పుడు తీయట్లేదేమో ఊరికే అంటున్నాడేమో అని చెప్పేసి ఎళ్ళిపోతా ఉన్నా. నిజంగానే తీస్తున్నానురా అనంటే ఆగిన. ఏది చూపించు అని చెప్పేసి అవును. నిజంగానే వీడియో తీస్తుండే. హాయ్ చెప్పారంటే చూడండి ఎట్లా ఓవరాక్షన్ చేస్తున్నాడో మా బావ. మామూలు ఓవరాక్షన్ గాదు. అలా చేయొద్దు వీడియోలో అని చెప్పండి. మీరు కామెంట్ చేయండి. ఎందుకు అలా చేస్తున్నారన్న బాగా చెప్పండి. హాయ్ అని చెప్పండి. హాయ్ చెప్పినందుకు అట్లా ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాడు. ఊరికే వీడియో కోసమేనండి. నిజంగా ఏం చేయలేదు. జస్ట్ ఊరికే 3 టైమ్స్ మాత్రమే వీడియో కోసం మాత్రమే చేశాడు. వీడియో ఆఫ్ చేయగానే "గదాలు పోదాం పా ఇంటికని" అంటున్నాడు. అంతా దొంగ యాక్టింగ్ అనమాట. ఇక్కడొచ్చేసి ఇంక వాకింగ్‌కొచ్చిన తర్వాత తప్పదు గదా! ఆయనేమో కాళ్ళ మీద కాళ్ళేసుకొని కూర్చున్నాడు. నేను మాత్రం ఇల్లంతా క్లీనింగ్ చేసుకొని ఇంకా పని చేసుకోవాలి కదా! ఫస్టు ఇల్లంతా ఊడ్చుకొని వెళ్దాము అనంటే, లేదు లేదు లేట్ అయిపోతది. ముందు వాకింగ్‌కెళ్ళాలని చెప్పేసి లాక్కొని పోయినాడు. వచ్చిన తర్వాత ఆయన కూర్చొనుంటే నేను ఇంకా ఇల్లంతా క్లీన్ చేస్తున్నా. ముందు రోజైతే చపాతీ చేసినబ్బా! చపాతీ, అలసందలు ఉడకబెట్టినాను గదా! ఆ అలసందలు ఉడికింది కొంచెం పొంగిపోయిందనమాట. మనము కొంచెం అటు ఇటు చూసే లోపలనే పొంగిపోతాయి గదా! మనకైతే అంతేనబ్బా! మీకేమో నాకు తెలీదు గానీ, ఏ పాలైనా, అన్నమైనా అంతే. జస్ట్ ఊకే కందిరేపు అలా వేసి, ఇలా వేసే లోపల నావన్నీ ఇంకా నా వంట అంతా గోవింద గోవిందనే ఉంటది. ఇక్కడొచ్చేసి ఇంక అదంతా క్లీన్ చేసుకుంటా ఉన్నా ఉదయాన్నే. ఆల్రెడీ బాగా కోటింగ్ అయిపోయిందనమాట తిట్టడం నన్ను. "నీకు ఎన్ని సార్లు చెప్పినా నీకు బుద్ధే రాదంటాడు" మా ఆయన. అది తిట్టించుకోవడం ఎందుకు నువ్వు చేసుకోవచ్చు కదా అని మీరనుకోవచ్చు. అదొక సరదా అనమాట. మా బావ నన్ను తిడతా ఉంటే అదొక హ్యాపీనెస్. నేను మా బావ రివర్స్ అంటుంటా కదా! అట్లా అనమాట. ఉదయాన్నే పాలైతే కొంచెం కాస్తున్నాను టీ పెట్టేదానికనమాట. టీ అంత మానుకుందామన్నా మానుకోలేకపోతున్నానండి. టీ మాత్రం మానుకోవాలి. అది పెద్ద బ్యాడ్ హ్యాబిట్. చిన్నప్పటి నుంచి మన పిల్లలకి నేర్పించకుండా ఉంటే వాళ్ళకి కూడా అలవాటయిపోతది. మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే అలాగే అలవాటయిపోతదని చెప్పేసి నేను అనుకుంటున్నా. యూట్యూబ్‌లో సక్సెస్ కావాలంటే చాలా రకాలు ఎంచుకుంటున్నారబ్బా! ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో ఉన్నారనమాట. కొంతమంది మంచిగా ఎళ్ళేవాళ్ళున్నారు. కొంతమంది చెడుగా ఎళ్ళేవాళ్ళున్నారు. ఎంత మంచిగా వెళ్ళినా, ఎంత కష్టపడుతున్నా కొంతమందికి వ్యూస్ రావట్లేదు. కొంచెం ఛానల్ అనేది ముందుకు ఎళ్ళట్లేదు. కొంతమంది మామూలుగా అంటే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఏముందో అది ఫాలో అవుతున్నారనమాట. అట్లా కొంతమంది సక్సెస్ అవుతున్నారు. ఏదేమైనా కష్టపడే వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు గానీ, కొంతమందికైతే తొందరగా వస్తుంది. కొంతమంది తొందరగా రావట్లేదు సక్సెస్ అనేది. ఇప్పుడు నాకేదో సక్సెస్ వచ్చింది నేను చెప్పేస్తున్నా అనుకోవద్దండి. నాకు కూడా సక్సెస్ అనేది ఇంకా రాలేదు. ఇంకా టైం పడతది. కేవలం 1 ఇయర్ లోపు మోనీ మాత్రమే అయింది గానీ, సక్సెస్ అనేది కంప్లీట్‌గా రాలేదు. మన వీడియో పెట్టంగానే ఒక 1 అవర్ లోపు 1000 మంది ఎప్పుడైతే చూస్తారో, అప్పుడు మన ఛానల్ కొంచెమన్నా సక్సెస్‌గా ఉంది అని అర్థము. 20 మంది, 30 మంది, ఒక రోజుకి 50 మంది చూస్తే మన ఛానల్ ఎక్కడో ఉన్నట్టే. ఖచ్చితంగా వస్తది. డీలా పడకూడదు. చేస్తూనే ఉండండి. అక్కడ కందిరీగ తిరుగుతా ఉంది. ఆ కందిరీగను చంపేయి బావ అని చెప్పిన. మా బావ దాన్ని చంపకుండా దాని చుట్టూ తిరుగుతా ఉన్నాడు. "ఏం కాదులే అదే పోతదిలే" అని చెప్పేసి. కందిరీగ కొట్టిందంటే వాపు బాగా వస్తది. నొప్పి కూడా చాలా ఉంటది. కందిరీగ కొట్టిందంటే. కందిరీగ ఇంట్లో గూడు పెట్టకూడదు అని అంటారు. ఇది కరెక్టా కాదా అన్నది కామెంట్ చేయండి. మా అమ్మ అయితే చెప్పిందనమాట. కందిరీగలు ఇంట్లో గూడు పెట్టకూడదు. జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడన్నా కనిపిస్తే తీసేయండి అని చెప్పేసి. నేను ఊరెళ్ళినప్పుడు 3 మంత్స్ ఉండిన్నా కదా! మా అమ్మ వాళ్ళ ఇంట్లో. అప్పుడైతే మాత్రం ఉండింది. కందిరీగ గూడైతే ఉండిందనమాట. తీసేసినాను నేను. నీళ్లు పోస్తున్నామంటే ఒక 10 నిమిషాల కట్ట నానిపోయి పడిపోయిందనమాట. ఇక్కడ చికెన్ చేస్తున్నామండి. సండే రోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. లైక్ చేయని వాళ్ళుంటే లైక్ చేయండి అబ్బా! ఇంతవరకు వీడియో చూసి. కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఇంకా వీడియోస్ అన్నీ చూస్తా ఉండండి. ఇంతకుముందు కూడా చూడండి. చికెన్ తెచ్చుకున్నాం. చాలా రోజులైందనుకుంటా మేము చికెన్ తినక, నాన్ వెజ్ తినక. 2 వీక్స్ పైనే అవుతుంది. కొంచెము జ్వరాలు అట్లా వస్తున్నాయి కదా! తినట్లేదనమాట. అందులో చికెన్ తినక 1 మంత్ పైన అయిపోతుందనుకుంటా. ఈ మధ్య కాలంలో చికెన్ అన్న పేరే వినట్లేదు. మొత్తానికైతే ఈరోజు చికెన్ చేసుకొని రమ్మని చెప్పిన. మా ఇంట్లో చికెన్ ప్రియులు ఎవరు అంటే నేను, మా అమ్మనే. మిగతా ఎవరికి పెద్దగా ఇష్టం ఉండదు. అందులో పులుసు అంటే నాకు కూడా ఇష్టం ఉండదు. ఓన్లీ ఫ్రైయే. ఈరోజు కానీ పులుసే చేసుకున్నా. చపాతీలోకి పులుసు బావుంటది అని చెప్పేసి నేను కొంచెం హాఫ్ కిలో తీసుకొని వచ్చాను కదా! కొంచెం పులుసు, కొంచెం ఫ్రై చేసి తింటే బావుండు. మనకు బద్ధకం కదా! ముందే 2 కలిపేసి నేను పులుసు చేసినాను. అంతగా నచ్చలేదనమాట. హాఫ్ కిలో చికెన్ అలానే మిగిలిపోయింది. మా ఆయన పెద్దగా తినడు. ఓన్లీ 3 ఆర్ 4 పీస్ మాత్రం తింటాడు. అది కొంచెం బాగుంటే అనమాట. ఇక్కడ గోధుమ పిండి మొత్తం కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా చపాతీ చేసుకుందాం అని చెప్పేసి.
ఆల్రెడీ పుదీనా తెచ్చి నీట్‌గా తీసేసి పెట్టేసాననమాట. కట్ చేసి పెట్టింది సరిపోదు. నేను ఆకులు తీయకుండా నార్మల్‌గా కట్టని మాత్రమే విప్పదీసి నీట్‌గా పెట్టుకున్నాను అనమాట. ఏదైనా గడ్డి అలా ఉంటది కదా! అది తీసేసి కొంచెము మెత్తబడింది, కొంచెము ఆకు బాగలేనిది తీసినాను. మొత్తం అలా కట్ చేసి పెట్టింటే బాగుండదు. ఇంకా కొంచెం పాడైపోయిందనమాట. తీస్తా ఉన్నాను అక్కడ మొత్తం నీట్‌గా. నేను ఇంతవరకు పుదీనా వేసి ఎప్పుడూ పెద్దగా చేసింది లేదబ్బా చికెన్ అయితే. మా బావ మాత్రం అప్పుడప్పుడు చేసుకుంటా ఉంటాడు. నేను లేనప్పుడు చికెన్‌లో పుదీనా వేస్తే బావుంటుందని చెప్పేసి నేను కూడా చూస్తా ఉన్నా చాలామంది పుదీనా వేసుకుంటారు కదా అని చెప్పి నేను ట్రై చేసినాను. నిజంగా స్మెల్ చాలా బాగుండింది పుదీనా వేసి చేసిందంటే. కొంతమందికి అలవాటు ఉంటది. మామూలుగా బిర్యానీలో వేస్తారు కదా! అట్లే అనమాట. ఆకంతా తీసి పక్కన పెట్టేసుకున్న కొత్తిమీర, కొంచెము పుదీనా దాని పేరు గుర్తులేదు చూడండి. ఎందుకంటే నేను ఎక్కువ యూజ్ చేయను కదా! మెంతి కూర అనేస్తున్నా అనమాట. ఎక్కువ యూజ్ చేయను కాబట్టి నాకు గుర్తులేదు. ఇక్కడ మిక్సీ అయితే వేస్తున్నా. అల్లము, కొత్తిమీర అయితే వేయట్లేదులెండి ఈరోజు. అల్లము, ఎల్లుల్లిపాయలు, కొబ్బరి వేస్తున్నా. కొబ్బరి మాత్రం ఖచ్చితంగా వేసుకుంటాం అబ్బా చికెన్‌లో మేము. కొంచెం గ్రేవీగా ఉంటది. కొంచెం బావుంటది అని చెప్పేసి టేస్టీగా ఉంటది. మటన్‌లో, చికెన్‌లో ఖచ్చితంగా కొబ్బరి వేసుకుంటాం. చాలామంది వేసుకుంటారు మా సైడ్ వాళ్ళు. ఇక్కడ కొంతమందయితే వేసుకోరు గానీ, ఎవరి వంటలు వాళ్ళవి. అందరికీ అందరి వంటలు నచ్చాలని లేదు. నేను నిన్న వీడియోలో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. మర్చిపోయినా అని చెప్పినాను గదా! యూట్యూబ్‌లో సక్సెస్ అనేది రావడం చాలా కష్టము. ఇప్పుడు నాకు సక్సెస్ వచ్చిందని నేను చెప్పట్లేదు. నాకు కూడా సక్సెస్ ఇంకా రాలేదు గానీ చెప్తున్నా అనమాట. చాలామందికి చాలా కష్టపడుతున్నారు గానీ వీడియోస్‌కి వ్యూస్ రావట్లేదనమాట. కొంతమందికసలు యూట్యూబ్ అంటే ఏంటో గూడా తెలీదు. ఎట్లా జస్ట్ ఊరికే మేము వచ్చినాం యూట్యూబ్‌లో వీడియోస్ పెడుతున్నాం అనేవాళ్ళున్నారు. వాళ్ళకి గూడా సక్సెస్ అయితే వచ్చిందనమాట. కొంతమందికి ఏం తెలియని వాళ్ళకి గూడా తొందరగానే యూట్యూబ్‌లో ముందుకైతే వచ్చారు. కొంచెం తెలిసి, కొంచెం కష్టపడుతున్న వీడియోస్ చేస్తున్నా కొంతమందికి రావట్లేదు. అలా అని చెప్పేసి వాళ్ళది మనం అనడానికి ఏం లేదు. అది వాళ్ళ అదృష్టము. ఏం తెలియకుండా వచ్చిన వాళ్ళే అదృష్టం అనమాట. మనకు కొంచెం లక్ వస్తది. టైం రావాలి అని అంతే. మనం వెయిట్ చేయాలి కానీ ఏం రాలేదు అని చెప్పేసి ఎప్పుడు బాధపడకూడదబ్బా! చాలామందిని చూస్తా ఉన్నా ఇప్పుడు యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వలేదని చాలా ఫీల్ అయిపోతున్నారు. కొంతమంది యూట్యూబే వదిలేస్తున్నారు. కష్టపడిందంతా పోతుంది కదా! మనం 1 ఇయర్ నుంచి కష్టపడి చేసి లాస్ట్‌లో వదిలేస్తే చేసిన వాళ్ళందరికి గూడా మనం చులకనగా కనిపిస్తాం. తెగ పొడుద్దామని చెప్పి వచ్చినారు. ఏమీ చేత కాకుండా ఎనిక్కిపోయినారన్న మాట అయితే వస్తది కాబట్టి చేసేవాళ్ళు ఎవరైనా గానివ్వండి ఖచ్చితంగా చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ముందుకైతే వెళ్తాము. మన వంతు ప్రయత్నం చేయాలి. ఇదే కాదు ఏదైనా అంతే. కొంతమంది ఏమంటారంటే యూట్యూబ్‌లో ఏ ట్రెండింగ్‌లో ఉందో అది వెతుక్కుంటున్నారనమాట. ఏం చేస్తే మనం ముందుకెళ్తాం, మన వీడియోస్ ముందుకెళ్తాయని. మనం ఏంటంటే ఇంకెంతసేపున్నా ఇంట్లో వంట గురించి, వాటి గురించే మాట్లాడగలుగుతాం గానీ, వేరే విషయాల గురించి మాట్లాడలేము. ఎక్కడికి వెళ్లి వీడియోస్ కూడా మనం తీయలేము. కొంతమంది మాత్రం చెప్తున్నా, అందరి గురించి కాదు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓన్లీ వంట గురించే కాబట్టి ముందుకెళ్ళడం చాలా కష్టం. ఒక్కసారి ముందుకెళ్ళామంటే మంచిగా రీచ్ వస్తది. దానికని చెప్పేసి మనం ఏదేదో చేయాల్సిన అవసరం లేదు కదా! మనకొచ్చింది మనం చేస్తే సరిపోతది. నేనైతే అదే అనుకుంటున్నానబ్బా! నా వీడియో చూసి చాలామంది కూడా అడిగిన ప్రశ్న ఇది. సక్సెస్ అనేది రావట్లేదు. ఎందుకు చేస్తున్నామా అని అనిపిస్తుంది చాలా సార్లు మాకు. యూట్యూబే వదిలేద్దామని అనుకుంటున్నాము అని అన్న వాళ్ళకి నేను చెప్తున్నా వదిలేసినంత మాత్రాన ఏం లేదు గదా! కష్టపడినారు ఇన్ని రోజులు ఇంకా కొంచెం కష్టపడి వీడియోస్ అయితే చేయండబ్బా! అంతకు మించి నేనేం చెప్పగలుగుతా చెప్పండి. నాకు గూడా పెద్ద వ్యూస్ ఏం లేవు. బట్ నేనేం వదలట్లేదు కదా! చేస్తూనే ఉన్నా. ఏదో ఒక రోజు ముందుకొస్తామని చెప్పేసి. చికెన్ అయితే మొత్తానికి రెడీ అయిపోయిందబ్బా! మా ఆయనకి కొత్తిమీర, పుదీనా చూపించి చల్లుతా ఉన్నాననమాట. చూడు నాయనా నేను మిక్సీలో వేయలేదు అని చెప్పేసి. ఆళ్ళకు మిక్సీలో వేస్తే అలవాటు లేదంట. అందుకే ఈ తిప్పలంతా గూడా. తినడసలు చేదుగా ఉంది అని అయితే అంటా ఉంటాడు. ఎందుకులే బాధ పెట్టడం అని చెప్పేసి చికెన్ అయితే అలా ఏసిన నేను. చపాతీ పిండైతే మెత్తగా కలిపి పక్కన పెట్టేసుకున్నా. చపాతీస్ తినేదేసి 2 గానీ 2 ఎక్స్‌ట్రా చేశాననమాట. మధ్యాహ్నానికి గూడా ఉంటాయిలే అని చెప్పేసి. అబ్బా! మీరు 2 తింటరా? 3 తినరా అనకండి. 2 తింటా చపాతీ నేనైతే. మా ఆయనైతే 3 తింటాడు ఖచ్చితంగా. నేను 2 కంటే ఎక్కువ తినలేను చపాతీ. అందుకే చెప్తా ఉన్నా. కొంతమంది అన్నం తింటా నేను. చపాతీ తినను. చెప్తున్నా గదా! హెల్తీ ఫుడ్ అయితే తినబుద్ధి అవ్వదు మనకి. అన్‌హెల్తీ అయితే గిన తింటాం గదా! అట్లనే ఈ చపాతీ చేసినంత సేపు మా బావని పిలుస్తానే ఉన్నా. బావా రా వీడియో తీద్దువు, బావా రా వీడియో తీద్దువు అని చెప్పేసి. ఆయన రాలేదు. ఇంకా ట్రైపాడ్ కిందకి పెట్టేసుకొని నేనే వీడియో తీసుకుంటున్నా. మా ఆయనకి తెగ ఫోన్‌లు వస్తా ఉన్నాయి. ఫోన్‌లనే కాదులెండి. ఇంకా టీవీ చూస్తా ఉంటాడు. నన్ను సండే గూడా ప్రశాంతంగా ఉండనివ్వవా రా అంటాడబ్బా! ఇదొక్క డైలాగే మా ఆయన అనేది. సండే గూడా ప్రశాంతంగా ఉండనివ్వవా
ఇవ్వవా? నేను ఏం చేస్తున్నా ఒక్క వీడియో దిమ్మంటానండి. దానికి మా బావ ఇన్ని మాటలు అంటాడు. ఆయనకు టీవీ మీద ప్రాణం అబ్బా! మొబైల్ కూడా చూడడు. ఇంటి దగ్గర ఉంటే టీవీ ఆ పాత సినిమాలన్నీ యేసుకొని చూస్తా ఉంటాడు. మార్చుకుంటా అనమాట. ఆయన ప్రశాంతంగా 9:00కంతా టిఫిన్ అవ్వాలి. ఈరోజు లేట్ అయింది. లేవడమే లేట్‌గా లేసినామనమాట. 6:30కి లేసి 7 వరకు వాకింగ్‌కెళ్ళి వచ్చేసరికి మళ్ళీ టీ పెట్టుకొని తాగేసరికి 8:30 అయింది. ఇల్లంతా ఊడ్చి అదంతా పనంతా చేసుకోవాలి కదా! గ్యాస్ అంతా క్లీన్ చేసి చాలా సేపు టైం పట్టిందనమాట. అందుకు టిఫిన్ లేట్ అయిపోయింది. మళ్ళీ మనము ముచ్చట్లు పెట్టుకుంటాం కదా! కూర్చొని వెంటనే టీ తాగి వెళ్ళిపోతామా? లేదు కదా! ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నామనమాట. ఇదనమాట, అదనమాట అని చెప్పుకుంటా మా ఆయనకి ఏంటి వీడియోస్ ఎళ్ళట్లేదు, సరిగ్గా తీయట్లేదు. మా ఆయన నన్ను అంటున్నాడు, ఇంతవరకేమో వీడియోస్ నీ ఇష్టం అంటున్నాడా? ఈ మౌని అయినప్పటి నుంచి వీడియోస్ పెట్టట్లేదు సరిగ్గా. నువ్వు వీడియోస్ పెడితే కదా రీచ్ వచ్చేది. వీడియోస్ పెడితే కదా రీచ్ వచ్చేది అని చెప్పి ఒకటే గొనగడ అనమాట మా ఆయనది. సపోర్ట్ ఇస్తున్నాడనమాట అట్లా. మొత్తానికి ఆ ముచ్చట, ఈ ముచ్చట మాట్లాడుకునేసరికి 8:30 అయింది. ఆయన చికెన్‌కెళ్ళి తీసుకొనేసరికి ఇంకా 8:30 అయిపోయిందనమాట. ఇంకా హాఫ్ అన్ అవర్‌కి వంట అవుతుందా? అవ్వదు కదా! అందులో చపాతీ చేయాలంటే కొంచెము లేట్ అవుతది. చపాతీ కొంచెం ముందు కలిపి పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్ అన్నా మెత్తగా వస్తాయి చపాతీస్. లేకపోతే గిన గట్టిగా ఉంటాయని చెప్పేసి కొంచెం కలిపి పక్కన పెట్టేసాను. 9:30, 10 వరకు అవుతుందనమాట టైము. టిఫిన్ చేసేసరికి చూసినారు కదా! చెవులో సెల్లు పెట్టుకొని వచ్చినాడు. అప్పుడు కూడా నేను చపాతీస్ 2 చేసుకుంటాను, నేను తినేస్తానైతే అన్నాడనమాట. సరే అని చెప్పేసిన నేను. ఇంకా నిదానంగా చేసుకో నీకనంటే, మళ్ళీ అలా తినడు, ఊరికే అంటాడనమాట. చపాతీస్ చేసి నేను కాలుస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పిన. లేదు నేను కాలుస్తాలే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవుపో అన్నాడు. సరే అని చెప్పేసి ఇంకా నేనైతే చపాతీస్ అని రుద్దేసి ఆడ పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు మా ఆయన చపాతీ మొత్తం కాల్చేశాడు. అక్కడొచ్చేసి నన్ను పొట్టి అంటున్నావు కదా! చూడు నేను నీ హైటే ఉన్నా అని చూపిస్తున్నా. మా ఆయన పొట్టి అంటాడు గానీ పెద్ద మా ఆయన కూడా హైట్ ఏం కాదండి. మా ఆయనకు నేను ఈక్వల్‌గా సరిపోతా. హైట్ స్లిప్పర్స్ ఏసుకుంటే ఈక్వల్‌గానే ఉంటా. అంటే ఈక్వల్ కాకపోయినా కొంచెం అటో ఇటో ఉంటాం గానీ పెద్ద మరీ మా ఆయన హైట్ కాదు. నేను మరీ పొట్టి ఏం కాదు గానీ మా ఆయన ముద్దుగా అలా పిలుస్తాడు. చాలామంది నువ్వు పొట్టిగా ఎక్కడున్నావు? కరెక్ట్‌గా హైటే ఉన్నావు కదా రమేష్‌కి అని అయితే అన్నారు. నిజమే, కరెక్ట్ హైట్‌గానే ఉన్నాం గానీ మరీ అంత హైట్ తక్కువ ఏం కాదు నేను. మా ఆయన అలా పిలుస్తాడనమాట ముద్దుగా. చూడండి ఫోన్ చెవులో యేసుకున్నాడు ఇంగ. అక్కడ ఏదో అన్నాడనమాట. ఏదో చెప్పినాడు నాకు అర్థం కాలే ఏమన్నాడో. నేను అప్పటికెళ్ళిపోయినా. మళ్ళా చూసుకున్నా ఏంది అట్లా అంటున్నావు అని అంటే, ఏం లేదులే ఊరికనే అన్నా అన్నాడు. అది ఎందుకనంటే కామెంట్ చేయండి అబ్బా! ఆయనే ఆన్సర్ ఇయ్యాలి, మనకైతే తెలీదు. ఇక్కడొచ్చేసి చపాతీ, చికెన్ అయితే చూపించేస్తున్నాను. చాలా బాగుండింది చపాతీ, చికెన్. కొంచెం గ్రేవీగా చేసినా అనమాట. సండే మీరెలా ఎంజాయ్ చేశారన్నది కామెంట్ చేయండి అబ్బా! ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ గానీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దే.